హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు ఇంకో సందు ఇది. సరే చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. ఇక్కడ కొద్దిగా బాగుంటుంది. చిన్న చిన్న పాత పాత ఊర్లు అయ్యి పాత పాత ఇల్లులు ఉన్నాయి ఊర్లో. కొన్ని పడిపోయినాయి, కొన్ని బాగున్నాయి. సరే చూపిద్దాం మీకు అని తీస్తున్నా. जैसे गाइस घरा पुराने घरा रहते लेकिन जरे जरे नवे बंदाले हाँ है मनी फली झाड़ा किसके की आंटी एमसील पूरे कालिंग ऐसा बनना वगैरह है. हमारे घर का प्लानिंग है. वो घर बन दे सकता. ఇప్పుడు దాకా మా ఊరు సందులు చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పీర్ల పండక్కి చొంగరొట్టెలు చేస్తాము. చొంగరొట్టెలు ఆకాశం కనపడేలాగా చేయకూడదు, అందుకోసం అని చెప్పి పట్టా కట్టిస్తూ ఉన్నాము. పిల్లలు వచ్చుంటే మా తమ్ముడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే వాళ్ళే కడుతూ ఉన్నారు. ఇంత లోపల నేను వచ్చాను. సరే కడతా ఉన్నారు కదా అని అది కూడా క్యాప్చర్ చేద్దామని అది కూడా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మా అన్న కూడా కట్టెలు అన్నీ కొట్టుకొని వస్తూ ఉన్నారు. ఆయన తీసుకొని వస్తూ ఉంటే అక్కడ వేస్తూ ఉంటే తీసాను వీడియో. అయితే చాలా ఎక్కువ తీసుకొని వచ్చి ఈసారి చాలా ఎక్కువ తీసుకొని రావాల్సి వచ్చినాయి కట్టెలు అనేవి. చిన్న షర్గస ముందు రోజు ఫ్రెండ్స్ ఇదంతా జరిగింది. అయితే మేము ఆ రోజు నుంచి మొత్తం రెడీ చేసుకుంటా ఉన్నాము. ఈసారి మా పెద్దనాన్న వాళ్ళు అందరూ వచ్చున్నారు. చాలా వరకు నేను క్యాప్చర్ చేశాను. అయితే ఆ వీడియోస్ కూడా పెడతాను త్వరలో, ఓకేనా. ఇప్పుడు దాకా మేము చేసినంత వరకు వీడియోస్ చూసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నా తరపు నుండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోతాము. మొత్తం స్టార్ట్ అయిపోయింది. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. మేమైతే పీర్లకి ధట్టీలు కడతాము మా ఊర్లో. కొంతమంది వేరే చోట అయితే చీరలు కూడా కడతారంట. మేమైతే ధట్టీలే ఎక్కువ కడతాము. అవి కడుతున్నాము, అందుకోసం అని చెప్పేసి ఆ కొద్దిగా క్యాప్చర్ చేసాము. చాలా బాగా కనిపించారు. అసలు అయితే సూపర్గా ఉన్నాయి ధట్టీలు కూడా. కలర్స్ ఎక్కువ ఏం తీసుకోలేదు, ఓన్లీ రెడ్ గ్రీన్ మట్టుకే తీసుకున్నాము ఆ టైంలో. ధట్టీలన్నీ కట్టేసాం ఫ్రెండ్స్. ధట్టీలన్నీ కట్టేసినాక ఇంకా సదింపులు మొత్తం అయిపోయినాయి. సదింపులు అయిపోయిన తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలామంది వస్తారు. అయితే ప్రసాదం అక్కడ పంచడం కూడా నాకు చాలా ఇష్టంగా పంచుతాను. అలాగే పంచాను నేనైతే అక్కడ ప్రసాదం కూడా. చాలా పెద్దవాళ్ళు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ చాలా వరకు వచ్చుంటారు. అయితే వాళ్ళకందరికీ అంటే ఇప్పుడు మేము ఏమంటే పీర్లని దించిన కాడ నుండి మళ్ళీ పైన పెట్టేంత వరకు కూడా మేము సదింపులు అయితే చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చేస్తాము ఈవినింగ్ టైం అయితే. అందుకోసం అని చెప్పి డైలీ తీసుకొని వెళ్తాము. అక్కడ తీసుకెళ్ళినప్పుడు అలా జరిగిందనమాట. అందుకోసం అని చెప్పి అది కూడా క్యాప్చర్ చేశాను. చిన్న షర్గస్ ముందు రోజు ఫ్రెండ్స్ ఇది. చిన్న షర్గస్కి కూడా చాలా బాగా జరిగింది. అయితే పిల్లలు అనే కాదు పెద్దవాళ్ళు కూడా వచ్చారు. కాకపోతే ఏమంటే ఈసారి మా ఊర్లో పెద్ద షర్గస్ గంధం రెండు కలిపి ఒకేసారి వచ్చినాయి. అందువల్ల ఏమంటే చిన్న షర్గస్కి చాలామంది తక్కువ వచ్చారు. కాకపోతే బాగానే ఉండింది, పండగ అయితే బాగా జరిగింది. అది కూడా వీడియో అనేది పెడతాను నేను, ఓకేనా ఫ్రెండ్స్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీరు చూసిన వీడియో మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసినాక ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి. అప్పుడు అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.